ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చెట్టు డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రియమైన మిత్రులారా, మనం గత క్లాస్లో పార్ట్ 1లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 16వ తారీఖు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్స్ని దాంట్లో ఉన్నటువంటి మెథడాలజీ బిట్స్ని అనాలిసిస్ చేస్తున్నాం. గత పేపర్లు దాదాపు 18-19 బిట్లు గురించి విషయాన్ని తెలుసుకున్నాం, వాటి యొక్క పరిస్థితి ఏంటి అనేది. మరి ఈ వీడియోలో రిమైనింగ్ బిట్స్ గురించి విషయాన్ని మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ప్రధానమైన ఆధారం ఏందని అడిగాడు. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన ఇది కూడా డైరెక్ట్గా మన టెక్స్ట్ బుక్లో 2018 బుక్లో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్టే. సో పాఠ్యపుస్తక నిర్మాణానికి సంబంధించి మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NSF 2005, ఉచిత నిర్బంధ విద్యా చట్టం 2009, రాష్ట్ర విద్యా సబార్డినేట్ నియమావళి 92, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2010. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ ఫార్మేషన్లో మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకి NSF 2005 RT యాక్ట్ గురించి ప్రధాన విషయాలు మనం తీసుకోవడం అనేది జరిగింది టెక్స్ట్ బుక్ ఫార్మేషన్లో. ఈ సబార్డినేట్ రూల్ అనేది లేదు. ఇది కూడా మనకి 2010 ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం అనేది కూడా మనకి సో AB అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనం పరిగణలో తీసుకున్నాం, విద్యా చట్టం తీసుకున్నాం. అలాగే APSF 2011 తీసుకున్నాం, మనం మా పరిగణలో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నిర్మాణంలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక విషయాన్ని ఇది కూడా మనకి కరికులంలో అప్రోచెస్ గురించి చెప్పే అప్రోచెస్తో తప్పనిసరిగా బిట్ అడుగుతాడు విషయాన్ని కూడా గుర్తు చేసాం ఫ్రెండ్స్. ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర విషయాలతో అంత సంబంధాన్ని నెలకొల్పట బోధన చేయడం అనేది దేనికి సంబంధించింది? కాలానుగుణమా, సహసంబంధమా, లేకపోతే అంశరీత యూనిట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ సహసంబంధం. ఒక అంశాన్ని బోధిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంతో సంబంధం ఏర్పాటు చేసి బోధిస్తే దానికి సహసంబంధం అంట. దీంట్లో 4 రకాల అంశాలు ఉంటాయి. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, అలాగే పాఠ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం, బాహ్య సహసంబంధం అని చెప్పేసి ఈ సహసంబంధం 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మనకి డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రకృతియే నిజమైన పాఠశాల, అనుభవాలే సాధనాలు, వాటి ద్వారా వచ్చిన మార్పే అసలైన విద్య అని చెప్పినటువంటి విద్యావేత్త రూసో అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. ప్రకృతి న్యాచురలిజం గురించి B.Ed చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురలిజం గురించి తెలుసుకుంది. ప్రకృతియే నిజమైన పాఠశాల అని చెప్పింది రూసో. అలాగే ప్రొబెల్ అనే విద్యార్థి, ప్రొబెల్ లేదు ఇక్కడ రూసో అనేది కాబట్టి రూసో చెప్పాడు. ఎందుకంటే అనుభూషం గురించి చెప్పాడు. కొబన్ అనేది జ్ఞానేంద్రియాల పరిశోధన గురించి చెప్పాడు. సోక్రటీస్ ప్రశ్న సమాధాన పద్ధతి గురించి చెప్పాడు. అలాగే మనకి కాన్సెప్ట్ లెర్నింగ్ కూడా సోక్రటీస్ వాదం నుంచే మనం తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ప్రకృతి నిజమైన పాఠశాల ఇది కూడా మనం ఎడ్గర్ అనుభూషన్కి చెప్పేటప్పుడు ప్రత్యక్ష అనుభవాల్లో డెఫినేషన్ నేను చెప్పడం జరిగింది. అది డైరెక్ట్ బిట్ అడిగాడు. ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్టే ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఇది చాలా ఈజీ అనమాట. అనేక సందర్భాల్లో మనం చెప్పుకునేది ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అనే ప్రశ్నకు వచ్చే సమాధానాలు దేనికి సంబంధించినవి 2014 పుస్తకంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనం మెథడాలజీ మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ అనే దానికి సంబంధించి ఇది జ్ఞానానికి సంబంధించినగా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానము ఇది పాత పుస్తకం నుంచి అడిగాడు, ఓల్డ్ బుక్లో నుంచి ఆడటం జరిగింది. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒకసారి కళ్ళతో చూసిన దాన్ని 100 సార్లు అనేక సందర్భాల్లో కూడా చెప్పా. వెస్లీ అనేటువంటి విద్యావేత్త ఒకసారి టీచింగ్ ఎయిడ్ చెప్పేటప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి చూసింది 100 సార్లు చెప్పిన దాంతో సమానంగా ఉంటుంది, వెస్లీ చెప్పాడని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాం. డైరెక్ట్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరంటే వెస్లీ చెప్పాడు. ఎడ్గర్ అనుభూషం గురించి చెప్పాడు. జోసెఫ్ వెబర్ కూడా మరి మనకి జ్ఞానేంద్రియాల పరిశోధన గురించి చెప్పడం జరిగింది. కొబన్ కూడా పరిశోధన గురించి చెప్పాడు. జ్ఞానేంద్రియాల పరిశోధన గురించి కొబన్ చెప్పాడు, జోసెఫ్ వెబర్ చెప్పాడు. అలాగే వెస్లీ డెఫినేషన్ చెప్పాడు, ఎడ్గర్ అనుభూషం గురించి చెప్పాడు. ఈ 4 అంశాలు అన్నమాట, చాలా ఇంపార్టెంట్ రైట్. సో ఇది చెప్పింది వెస్లీ. చూడండి, ఈ కింది ఇది ఎవాల్యుయేషన్కి వెళ్ళాడు.
ఈ కింది ఏమంటే నిర్మాణాత్మక ఉపగమం చెప్పాను. నేను అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే నిర్మాణాత్మక ఉపగమం అనేది లేకుండా క్వశ్చన్ పేపర్ లేదని చెప్పాం. దాని మీద 2-3 బిట్లు అడుగుతాను కూడా అనేక సందర్భాల్లో పిల్లలకు తెలియజేయడం జరిగింది. దృష్టి పెట్టే అంశాలు గుర్తించండి. నిర్మాణాత్మక అభ్యాసం అంటే ఏంటి, కన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏంటి, కన్సెప్ట్ అప్రోచ్ అంటే ఏంటి, పిల్లలు వాళ్ళే నేర్చుకునే విధానాన్ని, సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ అనమాట, సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ అనేవి ఈ కన్సెప్ట్ అప్రోచ్ అనేది మనకు తెలియజేస్తూ ఉంది. దీన్ని సోక్రటీస్ వాదం నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది అనమాట. దీన్ని అనేక మంది లెవ్ వైగోడ్స్కీ కానీ అలాగే జాన్ పియాజే కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం కొత్తగా 2018 బుక్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. పరిస్థితులను కల్పించడం, విద్యార్థులను గ్రూపులుగా చేయడం, ప్రశ్నలు అడగడం, రాత నైపుణ్యాలు పెంపొందించడం అంటే దీంట్లో లేదు. రాత నైపుణ్యాలు లేవు అనమాట దీంట్లో. విద్యార్థులు తెలిసిన దానికి తెలియదని నేర్చుకునే విధంగా చేయడం, ప్రదర్శించడం, ఇవన్నీ కూడా దాదాపుగా 6 రకాల అంశాలు దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది అనేక సందర్భాలు చెప్పాను. నీ కన్సెప్ట్ లెర్నింగ్ తప్పనిసరిగా అడుగుతాడని చెప్పి అడిగాడు కూడా బిట్. సో ఏబిసి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏబిసి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కృత్యానికి ఉండాల్సిన లక్షణం కానిది. కృత్యాధార పద్ధతిలో మన న్యూ బుక్లో ఉంది, 2018 బుక్లో నుంచి అడిగాడు. కృత్యాధార పద్ధతి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆలోచనలు రేకెత్తించాలి, సవాళ్ళతో కూడిందై ఉండాలి, బహుళతరగతి బోధనకు ఉపయోగించే విధంగా ఉండాలి, చేర్పులకు మార్పులకు వీలు కానివిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా చదవాలి. బిట్టి ఇక్కడ చూడండి, వీలు కానివిగా ఉండాలన్నాడు. వీలు కానివిగా ఉండాలి. చాలా అంటే మనం ఏం చేస్తామంటే చదివేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. కన్ఫ్యూజ్ అయ్యి వీలయ్యేదిగా ఉండాలి అన్నట్టుగా చదువుతాం అనమాట. వీలయ్యేదిగా ఉండాలని చదువుతాం. సో వీలు కానివిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. అందుకే నేను చెప్పాను, మెథడాలజీ బిట్స్ మనం చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. 1-2 సార్లు చదవాలి. ఎక్కడో చిన్న ట్విస్ట్ అనేది పెడతాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే లాస్ అవుతామని అనేక సందర్భాల్లో మనం హెచ్చరించడం అనేది జరిగింది ఫ్రెండ్. రైట్. నెక్స్ట్ చూడండి, మనకి సమస్య పరిష్కార పద్ధతి మన ఓల్డ్ బుక్లో ఉంది, న్యూ బుక్లో ఉంది. అనేక సందర్భాలు చెప్పారు. సమస్య పరిష్కార పద్ధతి, మూలాధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి ఇట్లా తప్పనిసరిగా 2-3 బిట్లు అడుగుతాడు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో మనం చెప్పాం. సమస్య పరిష్కార పద్ధతి బోధనా పద్ధతిగా చెప్పింది జాన్ డూయి. ఈయన 4 రకాల సోపానాల గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. రైట్. సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ ఇది కూడా మనకి సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించినటువంటి అంశమే. సమస్య పరిష్కార పద్ధతి డైరెక్ట్ బిట్ అనమాట. ఇది అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణాత్మక దృక్పథాల్లో అగమనాత్మక ఉదాహరణ నుంచి సాధారణీకరణకి, నిగమనాత్మక సాధారణీకరణ నుంచి ఉదాహరణలకి, అలాగే విశ్లేషణ తెలియని దాని నుంచి తెలిసిన దానికి, సంశ్లేషణ తెలిసిన దానికి తెలియని దానికి ముందుకెళ్తాయని చెప్పేసి నేను చెప్పుకున్నాం. ఇక్కడ సాధారణీకరణ నుంచి ప్రత్యేకానికి వెళ్తుంది ఏంటంటే నిగమనాత్మక దృక్పథం. సో ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ అనమాట. చాలా ఈజీగా ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి చాలా ఈజీగా పేపర్ రావడం జరిగింది. మొన్న తెలంగాణలో జరిగినటువంటి పేపర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉందన్నమాట. తెలంగాణలో అన్నీ కూడా స్టేట్మెంట్స్, మ్యాచింగ్స్ ఇచ్చేసి పిల్లలు ఎవరైతే బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళే దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నార్మల్గా చదివిన విద్యార్థులు కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు అనమాట. అన్నీ కూడా సింపుల్ బిట్స్. మనం అసలు ఈ బిట్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం అంతా కూడా మ్యాచింగ్ టైప్లో, మల్టిపుల్ మ్యాచింగ్ టైప్లో, అలాగే మనం స్టేట్మెంట్ టైప్లో ఎన్నో బిట్స్ మనం తయారు చేసాం. దాదాపుగా 5000 బిట్స్ మనం ప్రిపేర్ చేసి బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మనకి ఎట్లా మెటీరియల్ అంటే మన తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనం నీట్గా బుక్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నీట్గా బుక్స్ తయారు చేయడం జరిగింది. బుక్స్ కావాల్సిన సంప్రదించండి, తప్పనిసరిగా మీకు బుక్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. రైట్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్లో 3వ దశ ఏంటి? అంశాన్ని ప్రకటించడం అనేది ఒకటి, ప్రసంగంలోకి చర్చ, 3వది వినియోగం, 4వది ముగింపు. ఆల్రెడీ ఇచ్చాడు. వినియోగం అనేది 3వది, ఇది ఫస్ట్ది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 4 ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి గతంలో కూడా అడిగారు. మనం అనేక సందర్భాల్లో చెప్పాం. డైరెక్ట్ బిట్ అనమాట. ఇది పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పని లేదు. అసలు డైరెక్ట్గా మెథడాలజీ కరెక్ట్గా చదివినట్టయితే కనీసం 40 బిట్లని కనీసం ఒక 15 మినిట్స్లో లాగ్ చేస్తారనమాట. 15 నిమిషాలు సరిపోతుంది. 15 నిమిషాలు అయిపోతుంది అనమాట. బిట్స్ అవడం ఆన్సర్ పెట్టేయడం. ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశాలు కూడా ఏం లేవు ఇక్కడ. ఈ కింది వాటిలో సాధన పరీక్షలో రకాలు గుర్తించండి. అచీవ్మెంట్ టెస్ట్ అనమాట. మనకి అచీవ్మెంట్ అనేది మనకి కాగ్నిటివ్గా, ఎఫెక్టివ్గా, సైకోమోటోగా 3 విధాలుగా వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకున్న మౌఖికము, రాతపూర్వకము, పరిశీలన పరీక్షలు, ప్రదర్శన పరీక్షలు అని చెప్పేసి మనకు 3 రకాలుగా ఉన్నాయి.
అచీవ్మెంట్ టెస్ట్లో మనకి మౌఖికం, రాతపూర్వకం, పరిశీలన ప్రశ్న అనేవి ప్రధానమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఏబిసి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అబ్జర్వేషన్ టెస్ట్లు, రిటర్న్ టెస్ట్లు, ఓరల్ టెస్ట్లు. సో ఇది కూడా మనకు డైరెక్ట్గా బిట్. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను, సమర్థతను గుర్తించి అంచనా వేయడం. మనకి ఇది మూల్యాంకనం 4 రకాల మూల్యాంకనం ఉన్నాయి. లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకల మూల్యాంకనం, ప్రాయక్తిక మూల్యాంకనం అని చెప్పేసి అనమాట. ప్రాయక్తిక మూల్యాంకనం అంటే ప్రస్తుత పరిస్థితి అంటే భవిష్యత్తును అంచనా వేస్తే భవిష్యత్తును అంచనా వేయడం. ఇక్కడ ఏంటంటే అంచనా వేయడం, ఇది కీవర్డ్ అనమాట. ఇక్కడ చెప్పాను నేను, ప్రతి బిట్కి ఏదో కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, కీవర్డ్ పట్టుకొని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంచనా ఎస్టిమేషన్ చేస్తున్నాం, అంచనా వేస్తున్నాం, వాడు ఏమవచ్చు అనేది అంచనా వేస్తున్నాం అంటే భవిష్యత్తు గురించి చెప్తున్నాం. కాబట్టి అది ప్రాయక్తిక మూల్యాంకనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నిర్మాణాత్మక అంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, సంఘటనాత్మకంగా అయిపోయిన తర్వాత, లోపల అంటే బిఫోర్ దట్ అనమాట. ఈ 3 ఆల్రెడీ ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం, అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. 4వది కూడా ఉంది, దాన్ని ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ దశలో ఇది కూడా కరికులంలో భాగం అనమాట. ఈ కరికులంలో వచ్చి ఇది మొదటి చాప్టర్. ఈ దశలో సాంఘిక శాస్త్రం ఐచ్ఛికం అంటే ఏంటి? ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. ఆప్షనల్ ఏ దశలో చదువుతాం మనం? ప్రజెంట్ మనం ఎప్పుడు ఆప్షనల్గా చదువుతున్నాం? సాంఘిక శాస్త్రం ప్రాథమిక స్థాయిలో చదువుతున్నామా? సెకండరీ ప్రాథమిక స్థాయి అంటే 1 to 5, 6 to 10. హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియట్, ఓకే, ప్రాథమిక 6 to 10th, 6 to 7th చదువుతున్నాం. కాబట్టి ఇంటర్మీడియట్లో మనం ఐచ్ఛికంగా చదువుతున్నాం కాబట్టి హయ్యర్ సెకండరీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హయ్యర్ సెకండరీ స్థాయి. ఇది కూడా మనం ఇది ఇక్కడ మనకి ఇది కరికులంలో ఉందన్నమాట. ఈ పాయింట్ ఇది కరికులం ఉండే దాంట్లో ఉంది. న్యూ బుక్లో 2018 బుక్లో మనం చూడవచ్చు. 2018 బుక్లో మనం ఫైండ్ అవుట్ చేసి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనకి 2014 బుక్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 2018 బుక్లో లేదు. 2014 బుక్లో టెక్స్ట్ బుక్ ఎవాల్యుయేషన్ సంబంధించి ఓగిల్ స్పాట్ చెక్ ఎవాల్యుయేషన్ స్కేల్, అండర్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి మన బుక్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా మన క్లాస్లో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో హంటర్ గణన కార్డు ప్రకారం పాఠ్యపుస్తకాన్ని అంచనా వేయడంలో వివరాలు, గరిష్ట గణనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించాలని చెప్పేసి అడిగాడు. దీనికి సంబంధించి మనకి 1000 పాయింట్స్ ఉంటాయి. ఈ 1000 పాయింట్స్లో కనీసం మనకి 350 పాయింట్స్ వస్తేనే అది ఒక మంచి పుస్తకంగా మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనకి వివిధ రకాల అంశాలు ఉన్నాయి. రచయిత స్థాయి, విషయ జ్ఞానం, భాషా శైలి, అభ్యాస అనుభవాలు, ఓకే, ఈ 110, 250, 50 ఉంది. రచయిత స్థాయికి 50, విషయ జ్ఞానానికి 250, భాషా శైలికి 110, అభ్యాస అనుభవాలకి 140 అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే చూడండి, ఆన్సర్ 2 1C, 2 చూడండి, 1C రైట్, 2B రైట్, 3A రైట్, 4D కరెక్ట్. ఇది కూడా డైరెక్ట్ బిట్ 2014 బుక్లో ఉంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇది అనేక సందర్భాల్లో నేను క్లాసుల్లో కూడా అనేక సందర్భాల్లో టెక్స్ట్ బుక్ గురించి చెప్పినప్పుడు ఈ అండర్ స్కోర్ కార్డు గురించి, ఓగల్ స్పాట్ చెక్ ఎవాల్యుయేషన్ స్కేల్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా డైరెక్ట్ బిట్సే. ఎంత చూడండి, ఇక్కడ చాలా సింపుల్ బిట్ అనమాట, చాలా సింపుల్ బిట్. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాత్మక మూల్యాంకనానికి కేటాయించినటువంటి గరిష్ట మార్కులు ఎన్ని? నిర్మాణాత్మక మూల్యాంకనం 4 అంశాలు జరుగుతుంది. గరిష్ట మార్కులు ఎన్ని? 50 మార్కులే కదా. 4 అంశాలు ఏంటి? ఓకే, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు 10 మార్కులు, రాత అంశాలు 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులు 10 మార్కులు, స్లిప్ టెస్ట్ 20 మార్కులు, మొత్తం 50 మార్క్స్కి మనకు కేటాయించడం జరిగింది. ఇది చాలా సింపుల్ బిట్. మనం ఓల్డ్ బుక్, న్యూ బుక్లో రెండింటిలో మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్, అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించేటువంటి మూల్యాంకనం. ఇది మూల్యాంకన రకాల నుంచి అడిగాడు. మూల్యాంకనం పెట్టింది. అభ్యసనం మెరుగుపరచడం అంటే ప్రాసెస్ జరిగేటప్పుడు జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రాసెస్ జరిగేటప్పుడు జరిగేది నిర్మాణాత్మక మూల్యాంకనం. చూడండి, ఆన్సర్ 2. అన్ని కూడా డైరెక్ట్ బిట్స్. ఎక్కడ కూడా అన్ని చిన్న బిట్స్ అనమాట. అన్ని కూడా చిన్న బిట్స్. నెక్స్ట్, మీ తోటి విద్యార్థులతో సంబంధాలని తెలుసుకోవడానికి ఉపయోగపడేది. సో రేటింగ్ స్కేల్, నిర్ధారణ మాపనే, సాంఘిక మితి, చెక్ లిస్ట్. సో దీన్ని సోషియోమెట్రీ అని చెప్పేసి అంటాం. ఇది సైకాలజీలో కూడా ఉంటుందన్నమాట. స్టార్, ఐసోలేషన్ ఎవరు? మీ క్లాస్లో స్టార్ ఎవరు, ఐసోలేషన్ పర్సన్ ఎవరు అనేది మన సైకాలజీలో సైకోమెట్రీ, మన పర్సనాలిటీ టెస్ట్లో కూడా ఒక టెస్ట్ అనేది ఉంది, సైకోమెట్రీ దానికి సంబంధించి. కాబట్టి ఇది కూడా మనకి ఇది మనకు ఓల్డ్ బుక్లో ఉంది, న్యూ బుక్లో ఉంది. డైరెక్ట్ బిట్ అనమాట ఇది. నెక్స్ట్, ఇది కూడా మనకి 2018 బుక్లో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్ ఇది. ఈ కింద వాటిలో అభ్యసన వైకల్యం సంభవించడానికి గల కారణాలు గుర్తించండి.
అభ్యసన వైకల్యానికి సంబంధించిన గల కారణాలు గుర్తించండి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు లోపం, జన్యుపరమైనటువంటి కారణాలు, జీవక్రియ సమతుల్య దెబ్బతింటం వల్ల ఇవన్నీ కూడా 3 రకాల అంశాలు ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం మూల్యాంకనం చాప్టర్లో ప్రత్యేక అవసరాల పిల్లలకి ఎలా మూల్యాంకనం చేయాలి, అసలు వాళ్ళకి ఎందుకు అలా వస్తుంది, అభ్యసన వైకల్యం ఎందుకు వస్తుంది, షమ్లీ కిక్ అనేటువంటి విద్యావేత్త ఈ అభ్యసన వైకల్యం గురించి చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళు అభ్యసనం వెనకబడతారు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవడం ఉద్దేశంతో ఈ అభ్యసన వైకల్యం గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏబీసీ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్గానే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, పీరియడ్ ప్రణాళికలో 3వ సోపానమైనటువంటి భావనల అవగాహన. ఇది మనకి న్యూ బుక్లో 2018 బుక్లో ఉంది. దాంట్లో చర్చలో భాగాలేంటి, మాట్లాడించడం, ప్రశ్నించడం, పాఠ్యాంశ భావనపై అవగాహన ప్రశ్నలు. ఇవి 3 దాంట్లో ఉన్నటువంటి అంశాలే. ఫస్ట్ మనకి ఉపోద్ఘాతం ఉంటుంది, దాంట్లో పలకరింపు ఉంటుంది, మైండ్ మ్యాపింగ్ ఉంటుంది, అలాగే శీర్షిక ప్రకటన ఉంటుంది. తర్వాత విషయాన్ని చదివి అర్థం కాని పదాలని గుర్తించడం ఉంటుంది, దాంట్లో గుర్తించడం, అవగాహన చేసుకుని 2 అంశాలు ఉంటాయి. ఇది 3వది, దీంట్లో 3 అంశాలు ఉంటాయి. తర్వాత 4వది నైపుణ్యాలను సాధించే దాంట్లో 2 అంశాలు ఉంటాయి. సో కాబట్టి అన్నీ కూడా కరెక్టే, ఏబీసీ అనేవి ఉన్నాయి. చూడండి, మూర్త భావనకు ఉదాహరణ. దీంట్లో కూడా మనం చెప్పే మూర్త భావనకు ఉదాహరణ కాన్సెప్ట్ మ్యాపింగ్ చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. మూర్త భావన, అమూర్త భావన, కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి. కాన్సెప్ట్ అంటే ఏంటి, భావనలు 2 రకాలుగా ఉంటాయి. మూర్త భావనలు అంటే కంటికి కనిపించేవి ఉంటాయి, అమూర్త భావనలు అంటే కంటికి కనిపించినవి ఉంటాయి. దీంట్లో కంటికి కనిపించే చూడండి, గ్రంథాలయమో, భారతదేశమో, ప్రజాస్వామ్యం, ప్రాథమిక గ్రంథాలయం కంటికి కనిపిస్తుంది, ఇది మూర్త భావన. నెక్స్ట్ చూడండి, ఓటకు వినియోగించుకోవడం. ఇక్కడ ఏమన్నాడు, ఓటకును ఉపయోగించుకున్నాడు. ఏ విలువల నుంచి మళ్ళీ అడిగాడు. నైతిక విలువనా, క్రమశిక్షణ విలువనా, ఉపయోగిత విలువనా, వృత్తి విలువనా. వృత్తి విలువ అంటే ఏంటి, ఏదైనా వృత్తిని ఎంపిక చేసుకోవడం. నైతిక విలువ అంటే ఏంటి, మంచి చెడు విచక్షణ చేయడం. క్రమశిక్షణ విలువ అంటే ఏంటి, క్రమశిక్షణయుతంగా జీవించడం. ఉపయోగిత విలువ అంటే ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే దాన్ని ఏమంట, ఉపయోగిత విలువ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇది ఉపయోగిత విలువగా మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ 3. నెక్స్ట్ అండి, పై పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నేను చెప్పాను విద్యా ప్రమాణాల్లో తప్పనిసరిగా మన కీవర్డ్స్ కొన్ని చెప్పాను. పట్టిక అని ఉందంటే, పట్టిక అనేది పదం ఉన్నట్టు, పట్టిక అనే పదం ఉంటే అది సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించింది. పట్టికలు కానీ గ్రాఫ్లు కానీ ఉంటే అది సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించింది అని చెప్పేసి నేను కొన్ని కీవర్డ్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, పట్టిక ఉంది, సమాచార సేకరణ నైపుణ్యాలు ఉంది. ఆన్సర్ 3 అయిపోయింది. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఈ కింది వాటిలో ఇది సామాజిక వనరులకు సంబంధించింది, డైరెక్ట్ బిట్టే. ఈ కింది వాటిలో సామాజిక వనరులు సమాజంతో తీసుకుని వెళ్ళు అంశాలని పాఠశాలని సమాజంతో తీసుకెళ్ళడం. సమాజంలో ప్రముఖులను ఆహ్వానిస్తే సమాజం పాఠశాల వద్దకు వస్తుంది. గ్రామోత్సవాల్లో విద్యార్థులు పాల్గొంటే పాఠశాల సమాజం వద్దకు వెళ్తుంది. సమాజ సేవ కార్యక్రమాలలో విద్యార్థి చేస్తే పాఠశాల సమాజం వద్దకు వెళ్తుంది. పాఠశాల వార్షికోత్సవం నిర్వహిస్తే సమాజం పాఠశాల వద్దకు వస్తుంది. కాబట్టి ఈ 2 పాఠశాల సమాజం వద్దకు తీసుకెళ్ళేటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. బిఎన్సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంజ్ఞానాత్మక మూల్యాంకనం వీటి ఆధారంగా రూపొందించాలి. సంజ్ఞానాత్మక మూల్యాంకనం రూపొందించినప్పుడు మనము నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్లిప్ టెస్ట్ రాసేటప్పుడు 2 లేక 3 విద్యా ప్రమాణాలు పరిగణలో తీసుకుంటాం. సంజ్ఞానాత్మక మూల్యాంకనంలో మనం అన్ని విద్యా ప్రమాణాలు తీసుకుంటాం. దాంట్లో ప్రాజెక్టులు ఉండవు, లఘు పరీక్షలు ఉండవు, పరిశీలనలు ఉండవు. అన్ని విద్యా ప్రమాణాల ఆధారంగా తీసుకొని మనం క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యా ప్రమాణాల్లో కూడా విషయావగాహన 40%, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకోవడానికి 10%, అలాగే మూడో అంశానికి సమాచార సేకరణ నైపుణ్యాలకి 15, తర్వాత సమకాలీన అంశాలకి 10, పట్ట నైపుణ్యాలు 15, అలాగే ప్రశ్నించడానికి 10. ఈ విధంగా 100% మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి వెయిటేజ్ కూడా మనం అంతకుముందు డిఎస్సీలో కూడా అడిగాడు. ఇది ఫ్రెండ్స్, ఇది టోటల్గా 2025 ఏపీ డిఎస్సికి సంబంధించి 16వ తారీఖు మార్నింగ్ జరిగినటువంటి పేపర్లో 40 బిట్స్ ఇచ్చాడు. ఈ 40 బిట్స్లో ఒక బిట్ అంటే 1 బిట్ అర బిట్ తప్ప కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్స్ తప్ప అన్నీ కూడా
మ్యాక్సిమం డైరెక్ట్గా బుక్లో నుంచి అడిగాడు. కాకపోతే ఇక్కడ మన అభ్యర్థులు ఫాలో అయినటువంటి పుస్తకం 2014, 2018 రెండు పుస్తకాలు ఫాలో అయినట్లయితే వాడు మాత్రమే అక్కడ ఆన్సర్ పెట్టారు. ఎవరైతే 2018 అంటే మన ఇచ్చిన సిలబస్ 2018 సిలబస్ అనుగుణంగా ఇచ్చాడు, కానీ ఇచ్చిన బిట్స్ మాత్రం 2014, 2018 రెండింటిని బేస్ చేసుకుని బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకే నేను అనేక సందర్భాల్లో మీకు ప్రస్తావన చేసింది ఏంటంటే, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి బాబు మీరు చదువుకునేటప్పుడు తప్పనిసరిగా మన బేసిస్తో చదువుకోవాలి. నేను గత టెట్లో కూడా అనేక పేపర్స్ని అనాలిసిస్ చేసినప్పుడు గత డిఎస్సి గత పుస్తకాల నుంచి కూడా బిట్స్ అడిగాడు. అందుకని చెప్పేసి పాత పుస్తకాలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి, పాత పుస్తకాలను కూడా బేస్ చేసుకొని మనం చదువుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పాం. మన విద్యార్థులు కొంతమంది ఫాలో అయ్యారు, ఫాలో అయిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, మరి ఫాలో కాని వాళ్ళు తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. సో ఏదేమైనా కూడా అందరూ మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ సంపాదించాలనేది మా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తారు, సార్ మీరు చేసినటువంటి ఈ యొక్క 50 గ్రాండ్ టెస్ట్ అంటే మాకు చాలా హెల్ప్ అయినాయి, వాటిని మేము ఫాలో అయ్యామని చెప్పి చాలామంది చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. మీ అందరూ కూడా బాగుండాలి, మరి అందరూ కూడా జాబ్ సంపాదించి లైఫ్లో సెట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇంకో క్లాస్లో ఇంకొక రోజు జరిగేటువంటి పేపర్లో బిట్స్ అనాలిసిస్ చేద్దాం. ఈ అనాలిసిస్ చేసినటువంటి బిట్స్ అనేవి మీకు నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్స్కి బిట్స్ ఎలా అడుగుతాడు, ఏ పుస్తకాలు చదవాలి, ఎవరు గైడెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మనం ఎగ్జామినేషన్కి వెళ్తే తప్పనిసరిగా ఫెయిల్యూర్ అవుతాం. ఒక మంచి ప్లాన్ తోటి మంచి గైడెన్స్ తీసుకొని వెళ్తే తప్పనిసరిగా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాంఘిక శాస్త్ర అభ్యర్థులు ఎక్కువగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది మెథడాలజీ విభాగం కాబట్టి మెథడాలజీ విభాగంలో మంచి గైడెన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి భావిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.